నమస్తే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మార్గశిర మంగళవారం మరియు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. మనకి ఈసారి దత్తాత్రేయ జయంతి అనేసి రేపు అనగా మంగళవారం ఉదయాన్నే నుంచే పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది కాబట్టి దత్తాత్రేయుని పూజించాలి అని చెప్తారు. ఎక్కువ మంది సాయిబాబాని కూడా పూజిస్తారు, అనగా గురువుని పూజించాలని చెప్తారు. ఇక్కడ నేను ఎల్లో కలర్ దారంతోనే ఎల్లో కలర్ పూలతోటే ఒక మాల దండను తయారు చేసుకున్నాను నా చేతులతోటే. ఇలా దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తానన్నమాట. సో ఇక్కడ నేను చందనం పెడుతున్నాను, కుంకుమ అలాంటివి వాడకూడదని చెప్తారు ఫ్రెండ్స్. చూడండి, దత్తాత్రేయ స్వామిని 3 ముఖాలని కూడా పిలుస్తారు. ఇక్కడ శనగల మాల వేస్తున్నాను. 21 శనగలు తయారు చేసి ఒక శ్రీఫలంతో పాటు ఇలా మాలను తయారు చేసి స్వామివారిని అర్పిస్తానన్నమాట. ఇక్కడ నేను ఒక పీట మీద పసుపుతో అలికి చక్కగా ముగ్గు వేస్తున్నాను. చూడండి, ఈ ముగ్గులో కూడా నేను కుంకుమ ఎక్కడ వాడడం లేదు, ఎందుకంటే పసుపు రంగు దత్తాత్రేయ స్వామికి ఎంతో ప్రీతికరం అన్నమాట. ఈ రోజు దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మన ఇంట్లో కలుగుతాయని చెబుతారు ఫ్రెండ్స్. ఈ స్వామివారిని 3 తలలు, 6 చేతులు, శంఖము, చక్రము, త్రిశూలము, ఆయుధాలు, తన వెంట 4 శౌనకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవముగా నమ్ముతారు. చాలా మందికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా జాబ్ దొరకడం లేదు అని చెబుతారు, ప్రమోషన్స్ రావడం లేదు అని చెప్తారు, ఎన్నో ఉద్యోగాలని మారుస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఈ పూజ చేయడం వల్ల జాబ్ లో ప్రమోషన్, జాబ్ లో స్థిరత మరియు మీరు అనుకున్న జాబ్ దొరుకుతుంది అని చెప్తారు ఫ్రెండ్స్. సో ఇలా నేను సింపుల్ గా ఇంట్లోనే పూజ చేసుకున్నాను. మీరు కూడా వీలైతే ఇలా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పూజ చేయడం వల్ల దత్తాత్రేయుల వారు సంతృప్తి చెంది మనకి ఏదైతే కావాలో అన్ని కోరికలు నెరవేరుస్తారు అని చెప్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, మన పిల్లలు ఎడ్యుకేషన్లో కూడా మంచిగా రాణిస్తారని చెప్తారు. చూడండి, ఇక్కడ దండని నేను అయ్యవారికి సమర్పించాను, శనగల మాల కూడా సమర్పించాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ తమ్మలపాకు మీద స్వస్తిక్ ముగ్గు వేసి శ్రీమని రాశాను. అంటే మనకు ధనం లోటుంటే ఇలా పెట్టడం వల్ల కూడా మనకి ధనం కలుగుతుంది అని చెప్తారు. దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసే ముందు నేను ఇలా హరిద్ర గణపతిని కూడా పూజించాను, అంటే పసుపుతో గణపతిని చేశాను. సో ఇక్కడ చక్కగా ముగ్గు వేసి ఇలా శనగలు కూడా అర్పించాను ఫ్రెండ్స్. ఈ రోజు వీలైతే మీరు కుక్కలని కూడా బిస్కెట్స్ లో కానీ లేదా రొట్టెలు కానీ తినిపియండి. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్న బనానాస్ కూడా అర్పించాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కుందీలు, అంటే శనగపిండి కుందీలు, కొంచెము దాంట్లో బియ్యం పిండి వేసి కలుపుకొని కుందీలు తయారు చేసుకున్నాను, అంటే దీపాలు తయారు చేశాను. ఈ శనగపిండి అనేది దత్తాత్రేయ స్వామికి ఎంతో ప్రీతికరం. అలాంటి కుందీలు 5 చేసుకొని మా బాబు చేత వెలిగిస్తున్నాను దీపాలన్నమాట. ఎందుకంటే ఏ పూజ చేసినా మా బాబు ఒకవేళ ఫ్రీ ఉంటే వాడి చేతనే ఇలా దీపాలు వెలిగిస్తాను అనమాట. వాడు చదువులో మంచిగా రాణించాలని, వాడి హెల్త్ మంచిగా ఉండాలని. సో ఇది ఫ్రెండ్స్, ఇది చిన్న వీడియో. ఇలా నేను ఈ చిన్న పూజ నేను ఇంట్లోనే చేసుకున్నాను. వీలైతే మీరు రేపు ఇలా పూజ చేసుకోండి ఫ్రెండ్స్, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయని చెబుతారు. సో ఈ రోజు వీలైతే దత్త చాలీసా కానీ, దత్త చరిత్ర కానీ, లేదా దత్త చాలీసా యూట్యూబ్లో ఎన్నో ఉంటాయి, అవి విన్నా కానీ మనకి చాలా మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మా బాబుకి చెప్పాను, ఆర్తి ఇచ్చేసి మంచిగా ఆశీర్వాదాలు ఇవ్వమని ముగించమని చెప్పాను ఫ్రెండ్స్ పూజ. సో ఇక్కడ ముగించుకున్నాడు. సో ఆ దత్తాత్రేయ స్వామి వారు ఆశీర్వాదాలు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.